హలో నమస్తే హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. స్కూల్లో వెకేషన్స్ అనగానే పిల్లలు ఏంటి ఎప్పుడు కంప్యూటర్ ముందు లేకపోతే టీవీ ముందు కూర్చుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఏంటి జీవితంలో చాలా ముఖ్యమైన ట్రైనింగ్ అంటే వంటగదిలో ట్రైనింగు. మరి ఇంట్లో నన్ను మా ఆవిడ్ని చూసి వీడు కూడా అప్పుడప్పుడు ప్రయోగాలు వేస్తూ ఉంటాడు. మరి ఈరోజు చేసే ప్రయోగం లెమన్ రైస్ అంటే నిమ్మరసంతో అన్నం చేసుకుంటున్నాం. కాకపోతే ఇలా పోపు అన్నాలు ఎన్నో చేసుకుంటాం, కానీ మనం ఏంటి మామిడికాయ ముక్కలు వేసుకుంటే మామిడికాయలు దొరకనప్పుడు కుకుంబర్ ముక్కలు కూడా మనం నిమ్మరసం అన్నంలో వేసుకుంటే అది మామిడికాయ ముక్కల్లా పుల్లగా ఉండి తినేటప్పుడు భలేగా ఉంటాయి. సో మరి లెమన్ రైస్ చూపించేద్దామా? మరి ఈ సమ్మర్లో నువ్వు ఇంట్లోనే నూడిల్స్ చేసుకొని ఎలా తినాలో నేర్చేసుకున్నావు. అలాగే ఇంక ఏమేమి చేస్తున్నావు నువ్వు? ఆమ్లెట్లు వచ్చు, నీకు దోశలు వేసుకోవడం వచ్చు, అన్నం కూడా. ఏంటి ఈ సమ్మర్ వెకేషన్స్ మంచి అవకాశం పిల్లలకి కొంచెం అంత అంటే పని చెప్పడంలో కూడా. సో నేను రాగిని ఇంట్లో కూర్చొని వీడికి అప్పుడప్పుడు అరే వెళ్ళి అన్నం పెట్టరా అంటే పాపం వీడి అన్నం కూడా చేయడం వచ్చేసింది. అలా స్లోగా అనమాట వాళ్ళకు కూడా వంటలు నేర్పిస్తే మరి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మరి కాలేజ్కి అది కూడా వీళ్ళకేంటి పెద్ద పెద్ద కోరికలు కదా. ఎక్కడికి వెళ్ళి చదువుకుంటావు మనం? యూఎస్. ఫస్ట్ వీళ్ళకి స్కూల్లో ఇక్కడ స్కూల్కి వెళ్ళడమే కాదు, అప్పుడే వెళ్ళి యూఎస్లో వెళ్ళి చదివేసుకుంటాను అది ఇది అని బాగా కోరికలు ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా వాళ్ళ లైఫ్ నిజంగా ఎంజాయ్ చేయాలంటే కొంచెమో గొప్ప మన వంటలు రావాల్సిందే. స్టవ్ నేను ఆన్ చేసేస్తాను. మరి దీంట్లో ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ ఏం ఆయిల్? న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మా ఇంట్లో కూడా దీంట్లో ఉన్న గొప్పతనాలు మేమే మాట్లాడేసుకుంటూ ఉంటాం. ఇందులో ఒమేగా 6 అట్లాగే ఇంకేమున్నాయి? వైటమిన్ ఏ, డిఈ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో మరి కొంచెం నూనె వేసేసుకుందాం. మరి దీంట్లో చక్కగా చిటపట్లాడుతూ ఉండాలి అంటే కొంచెం నూనె మంచిగా వేడెక్కాలి. ఇప్పుడే వేస్తే అవి ఫట్ అంటాయా? అవ్వకపోతే ఏం చేయాలి? మరి నూనె కొద్దిసేపు ఆగాలి. నూనె కొంచెం అంత అంటే బాగా స్మోకింగ్ కొంచెం వస్తున్న టైం అనమాట. అంటే కొంచెం వేడెక్కి మనకి పొగలాగా అనిపించినప్పుడు అప్పుడే ఆవాలు వేసుకుంటే మరి అవి టప్ 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 అంటాయి, టప్ టప్ పేలుతాయి. పటాకాయలాగా పేలితే ఏమవుతుంది? ఆవాల్లో దాంట్లో ఉన్న నూనె, ఆవాల్లో కూడా నూనె ఉంటుంది. ఆ నూనె బయటకు వచ్చి మనం చేసుకునే లెమన్ రైస్ ఏదన్నా మంచిగా టేస్టీగా ఉంటుంది. నూనె చాలా వేడిగా ఉంది, సో వేడిగా ఉందా? ఆవాలు యాడ్ చేసేసుకుందాం. ఓకే, నూనె వేడెక్కింది అని మనకు తెలియడానికి చక్కగా అవి చిటపట్లాడితే మనకి బాగుంటుంది. అయితే లోపల నువ్వు ఆవాలు చూస్తే చక్కగా డ్యాన్స్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆవాలు చిటపట్లు అన్నాయి కదా, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఏమన్నా వేసేటప్పుడు డైరెక్ట్ ఇట్లా వేయకుండా కొంచెం సైడ్కి వేస్తే, ఇప్పుడు దీంట్లో వేసామనుకో నూనె మీద మన మీద పడే ఛాన్స్ ఉంది. ఇలా గిన్నె మీద వేసామనుకో అప్పుడు చక్కగా మన మీద నూనె పడదు. సో పల్లీలు కూడా వేసి కొంచెం వేగుతున్నప్పుడు ఇంకేం వేసుకోవచ్చు? శనగపప్పు. వెరీ గుడ్. సో కొంచెం అది కూడా. అయితే శనగపప్పు కూడా లైట్గా కొంచెం కుక్ అయిన తర్వాత మినపప్పు వేసుకుందాం. మరి లెమన్ రైస్లో నేను ఏరుకొని తినేది పల్లీలతో పాటు ఏంటి? జీడిపప్పు. తెలుగు నాకు నేర్పిస్తున్నాడు. ఓకే, మరి వేసాయి. మినపప్పు కూడా వేసుకో. దాని తర్వాత జీడిపప్పు. అయితే నా ఫేవరెట్ జీడిపప్పు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం. మాకేంటంటే ఈ పప్పులు, ఈ జీడిపప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. అందుకని మా పోపు అన్నాల్లో ఎప్పుడు జీడిపప్పు, మినపప్పు, వీలైతే ఆ పల్లీలు కూడా వేస్తుంటాం. తర్వాత ఎండుమిరపకాయలు మనం ఇప్పుడు ఎందుకు వేసుకున్నాం అంటే ఫస్ట్లో వేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నూనె కలర్ మారిపోతుంది నూనె, కాబట్టి ఇప్పుడు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు. ఏంటి ఇంగ్లీష్ బాగా వచ్చేస్తుంది కదా మనకి. సో నెక్స్ట్ పసుపు వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసుకోవచ్చు. వెరీ గుడ్. అయితే కరివేపాకు వేసేటప్పుడు మాత్రం కొంచెం వెనక్కు నుంచి సైడ్లో వేయి, ఎందుకంటే కరివేపాకు చిటపట్లాడి మన మీద నూనె పడే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కొద్దిగా షుగర్ వేసుకో. కొంచెం షుగర్, తర్వాత లెమన్ జ్యూస్ వేసి
ఓకే, ఇప్పుడు చాలా పొగలు వచ్చేస్తుంది. దాంతోపాటు కుకుంబర్ వేసుకో, లెమన్ జ్యూస్, తర్వాత కుకుంబర్ ముక్కలు మనం కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఉప్పు వేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఆ లెమన్ జ్యూస్ వేసి ఆ దాంట్లో మన కుకుంబర్ ముక్కలు ఉడుకుతూ ఉంటే అప్పుడు మనకి మంచి ఆ కుకుంబర్ ముక్కలు పుల్లగా అవుతాయి. మరి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కుకుంబర్ ముక్కలు మనకి కరకరలాడు తాకితే మన రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు కూడా ఇందులో వేయడం వల్ల మనకి మంచి కలర్ వచ్చేసింది. అయితే కొంచెం పప్పులు కొంచెం ఎక్కువగా ఫ్రై అయినాయి, నో ప్రాబ్లం. రైస్ మాత్రం లాస్ట్లో నేనే వేసేస్తాను. ఇప్పుడు రైస్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకొని టాస్ చేసేసుకుందాం. సో సింపుల్గా, వెరీ ఈజీగా, క్విక్ అండ్ ఈజీ మన లెమన్ కుకుంబర్ రైస్ రెడీ. ఇప్పుడు నేను లేకపోయినా ఈజీగా చేసేసుకుంటావు కదా, అంతేనా? సో కాలేజీలో చాలాసార్లు ఉంటుంది, మనకి బోల్డ్ పని ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్ ఉంటుంది, బయటికి వెళ్ళి తినడానికి కూడా మనకి టైం ఉండదు. ఫ్రిడ్జ్లో ఒక నిమ్మకాయ ఏంటి కొంచెం రైస్ కుక్కర్లో కొంచెం అన్నం పెట్టేసుకుంటావు. అందరూ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్ళి తినాలనుకున్నప్పుడు ఆకలిలో ఫ్రూట్స్ కూడా తెచ్చిపెట్టుకొని నిమ్మకాయ రసం చేసుకొని ఇది తినేసి మంచిగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా కానీ మనం హెల్తీ ఫుడ్ తినాలి, కూరగాయలు అవి కూడా ఎక్కువగా తినాలి ఏంటి. సో మరి స్టవ్ కట్టేసాం. సో మరి రైస్ పర్ఫెక్ట్గా ఉప్పు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? టేస్ట్ చేయాలి. సో టేస్ట్ చేయి, కొంచెం వేడిగా ఏంటి సరిపోయిందా ఉప్పు? మరి కుకుంబర్ అలాగే జీడిపప్పు అన్నీ వస్తూ అంతా కరెక్ట్గా ఉంది. కానీ ఉప్పు ఒకేసారి ఇలా వేస్తాం, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి వంటలు స్టార్ట్ చేసేటప్పుడు. మరి చాలా సింపుల్గా మనం లెమన్ రైస్లో కొంచెం కుకుంబర్ ముక్కలు వేసుకొని అవి కూడా కరకరలాడుతూ ఉంటే తినేటప్పుడు వెరైటీగా చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా కుకుంబర్ వేసి ఈసారి ట్రై చేయండి. సో మరి మావాడు ఏం చేసినా నేను మాత్రం ఆహా ఓహో సూపర్ అని తింటూ ఉంటాను. పిల్లలు చేసే వంటల్ని నిజంగా ప్రేమతో తినండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఏంటి వంటలు చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తారు. ఎందుకంటే ఏది చేసినా మేము తినేటప్పుడు చూస్తూ ఉంటాడు దాని రియాక్షన్ ఎలా ఉంటుందని. మరి మొన్ననే ఎగ్ ఫ్రాంకీ ఫ్రైడ్ రైస్ కూడా చేశాడు. నేను ఇంటికి వెళ్ళేసరికి వేరే గెస్ట్లు వస్తే వాళ్ళకి పెట్టేశారు. నాకు పెట్టలేదని నేను ఎంత బాధపడ్డానో, నేను తినలేదని వీడు అంత బాధపడ్డాడు. ఏం పర్లేదు, మళ్ళీ చెయ్యి, తింటాను. ఎవరి రియాక్షన్ ఎలా ఉన్నా నా రియాక్షన్ మాత్రం ఎలా ఉంటుంది మరి సూపర్ అంటే సూపరే. మరి మీరు కూడా అందరు తినండి, మీ పిల్లల చేత వంట చేయించండి, అది సూపర్ అంటే సూపర్ లాగా వచ్చేస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. నిజంగా భలే ఉందిరా నీ ఐడియా. కుకుంబర్ వేస్తే భలే చక్కగా అండి. మామిడికాయలు దొరకని టైంలో కుకుంబర్ ముక్కలు వేసి నిమ్మరసం చేసుకోండి, మామిడికాయ ముక్కలు తిన్నంత టేస్టీగా ఉంటుంది. సో ఎంజాయ్, మేక్ ఇట్. ఇంట్లో అందరూ సూపర్ అంటే సూపర్ అని తినండి. కుకుంబర్ లెమన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: కొంచెం నూనె తీసుకొని అందులో ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, అలాగే ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొంచెం ఉప్పు, దాంతో పాటు సన్నగా కట్ చేసుకున్న కుకుంబర్ ముక్కలు కూడా వేసి నిమ్మరసంలో కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం కూడా వేసి టాస్ చేసుకొని మన కుకుంబర్ లెమన్ ఫ్రైడ్ రైస్ వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు వారేవా ప్రేక్షకులందరికీ ఒక చక్కటి హెల్దీ అయిన స్నాక్ తీసుకొచ్చేసాను. ఎప్పుడు మనం స్ప్రింగ్ రోల్స్ తింటాము, స్ప్రింగ్ రోల్స్ డీప్ ఫ్రైడ్ స్ప్రింగ్ రోల్స్ తింటాము. ఎప్పుడన్నా మీరు స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ ట్రై చేశారా? చేయకపోతే చేయండి, చాలా బాగుంటాయి. స్టీమ్డ్ అండి, మరి ఎంత హెల్దీయో ఆలోచించండి. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి, అలాగే మనం డీప్ ఫ్రై చేయకుండా స్టీమ్ చేసుకొని తింటాం కాబట్టి చక్కటి హెల్దీ డిష్. ముందుగా మనకు కావాల్సింది నీళ్ళు. ఒక ప్యాన్లో 1/2 కప్పు నీళ్ళు వేయండి.
1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు నీళ్ళు. మనం ఈ వేడి నీళ్ళతోనే మైదా పిండిని కలపబోతున్నాం. మరి నీళ్లు వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసి ఇవి మనం ఒక్క బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేద్దాం. ఇంకొక గిన్నెలో పిండి తడుపుకోవాలి కదా. పిండి తడుపుకోవటం కోసం 1 కప్పు మైదా పిండి. ఇక్కడ చూడండి నీళ్ళు కూడా వేడెక్కిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నీళ్ళని మనం ఈ పిండిలో వేయబోతున్నాం. వేసి చేయి పెట్టకండి, స్పూన్తో మనం డో చేసుకోవాలి, అంటే పిండిలాగా కలుపుకోవాలి. అందుకే మెజర్ చేసి తీసుకున్నాము. 1 కప్పు మైదా పిండికి సగం కప్పు నీళ్ళు. మైదా పిండికి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఒకవేళ ఎక్కువగా వాటర్ వేసారనుకోండి చేయి పెట్టేసుకోవచ్చు, చల్లారిపోయింది. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో ఈ మైదా పిండిని కూడా మనం ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి మనం సగం కప్పు వాటరే వేసుకున్నాము, పర్ఫెక్ట్గా నీళ్ళు సరిపోయాయి. ఎక్కువగా సాఫ్ట్గా తడపకూడదనే నేను ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నాను. వీటిని పూరిల్లాగా సన్నగా రోల్ చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా తడుపుకోవాలి. మరి ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు చక్కగా నీట్ చేసుకోవాలంటే ఇలా కలుపుతూనే ఉండాలి, సాఫ్ట్గా అవుతుంది. ఇలా 2 నిమిషాల వరకు కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసుకోవాలి. ఇది నేను రెస్ట్ చేసుకుంటాను. అంతలోపల మనం స్టఫింగ్ కోసము సాటే చేసుకుందాం వెజిటబుల్స్ని. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేడెక్కాక మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోండి. ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ తీసుకోండి, సన్నగా చాప్ చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్లో ఎప్పుడు పొడుగ్గా చేస్తారు కాబట్టి మీరు పొడుగైనా కట్ చేసుకోండి, లేదంటే సన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు. ఈరోజు నేను మొత్తం అన్ని వెజిటబుల్స్ని ఫైన్గా చాప్ చేసేసాను. కోపంలో చాప్ చేసి పడేసాను. సో మీరు కూడా అలాగే చేయండి, కానీ ప్రేమతో. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. అన్నీ వేసుకుని కాస్త సాటే చేసుకోవటమే, అంటే కాస్త వేయించుకోవటమే. ఇప్పుడు ఇందులో క్యారెట్, సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజ్ కూడా సన్నగా, అలాగే స్వీట్ కార్న్. చెప్పాను కదా, మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉన్నా అన్ని వెజిటబుల్స్ అందులో వేసేసేయండి. కొంచెం వేసుకోండి కావాలంటే. నచ్చితే మరొకసారి ట్రై చేయండి. నచ్చటం ఏంటండి, సూపర్గా ఉంటుంది. అలాగే సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకోండి. మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, అలాగే సోయా సాస్ వేసిన తర్వాత అనాసి పువ్వు కాస్త పొడి చేసేసి, కొంచెం ఎక్కువ కాదు, అనాసి పువ్వుని దంచేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు చూస్తే కూరగాయలు కదండి, మరి నీళ్ళు ఊరుతాయి కదా, చాలా ఎక్కువగా వాటర్ ఉంది కాబట్టి ఇందులో ఆ వాటర్ని తగ్గించడానికి మనం కాస్త కార్న్ ఫ్లవర్ వేసుకుంటే కాస్త గట్టిపడుతుంది. ఈ కార్న్ ఫ్లవర్ మొత్తము ఈ తడినంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాం కదా, మరి వేడివి స్టఫ్ చేయలేం కదా, అందుకనే కాస్త చల్లార్చుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లి పొరక వేసుకొని మిక్స్ చేసేయండి. ఉల్లి పొరకని మీరు ఎక్కువగా కుక్ చేయకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఇది నేను చల్లార్చుకుంటాను. ఇది చల్లారే లోపల పిండి తీసుకొని చిన్న పూరీలు చేసుకోవచ్చు. చాలా చిన్న ముద్దలు తీసుకోండి, ఎందుకంటే చాలా సన్నగా చేస్తాము. చూడండి ఈ సైజ్. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి, మీరు కాస్త కార్న్ఫ్లవర్ వేసుకొని ఒత్తుకుంటే అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి, లేదంటే పిండి తింటున్నట్టు ఉంటుంది. కొంచెం సన్నగా చేసుకుంటే బాగొస్తాయి. చూడండి ఎంత సన్నగా పేపర్ లాగా ఉంది. దీంట్లో స్టఫ్ చేయబోతున్నాము. ఈ పూరికి కాస్త నీళ్ళు చుట్టూ పెట్టేసేయండి ఎడ్జెస్కి. తర్వాత ఈ స్టఫింగ్ ఏదైతే మనం సాటే చేసుకున్నాం కదా, అంటే కాస్త వేయించుకున్నాం కదా, ఈ పూరికి ఒక ఎడ్జ్లో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా చుట్టేసేయండి. మీకు కావాలంటే ఈ ఎడ్జెస్ని మనం తడి పెట్టుకున్నాం కాబట్టి అంటుకుపోతుంది. చూడండి ఇలా స్ప్రింగ్ రోల్ లాగా ఉంది కదా. ఇప్పుడు మనం ఈ స్ప్రింగ్ రోల్ని
స్టీమ్ అన్నాం కదా, మరి స్టీమ్ చేసుకోవాలి కదా. ఇడ్లీ స్టీమర్ కానీ లేకపోతే ఏ కుక్కర్ అయినా పర్వాలేదు, మీరు ఆ స్టీమర్ తీసుకొని అందులో ఇలా, నా దగ్గర మొక్కజొన్న ఆకు ఉంది, మీరు కావాలంటే అలా వేయండి, లేదంటే తమలపాకు లేదంటే అరటాకు ఏదున్నా మీరు స్టీమర్ మధ్యలో వేసుకోండి. ఒక 10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే మన స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతుంది. దీనికి చక్కటి డిప్పింగ్ సాస్ ఇస్తారు, చాలా చాలా బాగుంటుంది. మరి ఆ డిప్పింగ్ సాస్కి మీరు ఒక టమాటా తీసుకోండి, గ్రైండర్లో వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయలు, వెనిగర్ 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్. మీకు చెప్పాను కదా చిల్లీ పేస్ట్ ఎలా చేయాలి అని. అలాగే చిల్లీ సాస్, చిల్లీ సాస్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అదే. ఇవన్నీ మనం కాస్త వాటర్ వేసుకొని, పల్చటి డిప్పింగ్ సాస్ ఇది, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటే మన డిప్పింగ్ సాస్ రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయ్యే లోపల ఇక్కడ మన స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ కూడా రెడీ అయిపోతాయి. చూడండి, మన డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది. కాస్త మీరు టేస్ట్ చేయాలంటే చెక్ చేసుకోండి, సాల్ట్ షుగర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. నేను చెక్ చేశాను, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సర్వ్ చేయడానికి ఒక చిన్న బౌల్లో వేసేసుకోండి. ఇది సర్వింగ్ ప్లేట్. మీరు కావాలంటే ఒక బౌల్లో వేసేసి ఈ స్టీమ్ అయిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు ఈ డిప్పింగ్ సాస్, అలాగే ఇంకొక ప్లేట్లో ఈ స్టీమ్ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్. మరి ఇప్పుడు 10 నిమిషాల వరకు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మెల్లిగా మూత తీసేసి చూడండి ఎంత సన్నగా చేసామో. మనకి వెజిటబుల్స్ చక్కగా బయటకి కనిపిస్తున్నాయి. అంత సన్నగా మీరు రోల్ చేయాలి. ఇలా ఈ ఆకుని కావాలంటే మీరు, వేడిగా ఉంటుంది కదా, ఆహా చూడండి, ఈ ఆకుతోనే మీరు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వేడిగా ఉంటాయి. ఇప్పుడు తినేటప్పుడు కట్ చేసుకొని సాస్లో ముంచుకుని తినాలి. ఎలా ఉంటుందంటే స్వర్గం కనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ డిప్పింగ్ సాస్తో చాలా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం తినటానికి నైఫ్ తీసుకోండి, ఫోర్క్ తీసుకోండి, కట్ చేయండి. ఎక్కువగా పిండి పిండి ఉండకుండా చక్కగా ఉంటుంది. చూడండి, ఇలా సాస్లో డిప్ చేయండి. లోపల వెజిటబుల్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ కొంచెం నూనె వేసుకుని లైట్గా వేయించుకున్నాం కదా, ఎక్కువ ఉడికించుకోలేదు, కానీ ఇప్పుడు స్టీమ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోతాయి. కానీ జాగ్రత్తగా ఉండండి, వేడి వేడిగా ఉంటాయి. లోపల వేడి, బయట వేడి, మరి మూతి కాలుతుంది. జాగ్రత్తగా కాస్త ఉప్పు ఉప్పు అనుకొని ఊపుకొని తినండి, కానీ చల్లారినాక తినకండి. వేడి వేడివి తింటేనే టేస్టీగా ఉంటాయి. సూపర్ అండి. మీరు ఎప్పుడన్నా మోమోస్ ట్రై చేశారా? సేమ్ ఆ మోమోస్ లాగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. అలాగే ఈ సాస్తో తిన్నారనుకోండి, ఈ సాస్ కూడా చూసారు కదండి ఎంత సింపుల్గా ఉంది. మనం చేసుకోవచ్చు కదా, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. చాలా చాలా బాగుంది. యమ్మీ యమ్మీ అండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి, పెట్టండి, వెరైటీస్ పెట్టండి ఇంట్లో. మరి కష్టం అనుకోకుండా కొంచెం వెరైటీస్ చేసి పెట్టారనుకోండి, అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. బయటికి వెళ్ళము, ఇంట్లోనే చేయండి అంటారు. మరి చూసారు కదా, ఈ చక్కటి స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. అలాగే తెలియని వాళ్ళకి మన షో గురించి చెప్పండి. అందరూ కలిసి ఫ్రెష్ ఫుడ్ తినండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. వెజ్ స్టీమ్డ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయు విధానం. ముందుగా పిండి తడుపుకునే విధానం. ఒక ప్యాన్లో 1/2 కప్పు నీళ్లు వేసి చిటికెడు ఉప్పు వేసి మరిగిన తర్వాత ఒక బౌల్లో మైదా పిండి తీసుకుని ఈ వేడి నీళ్లు దాంట్లో పోసుకుని చపాతీ పిండిలాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బాండీలో ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఫైన్ గా చాప్ చేసిన క్యాబేజ్,
స్వీట్ కార్న్, తగినంత ఉప్పు, తెల్ల మిరియాల పొడి, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. అలాగే అనాసి పువ్వు పొడి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉల్లి పొరక వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని సన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న పూరీలకు అంచులకు నీళ్లు అద్దుకొని ఒక కొన వైపున ఈ ఉడకపెట్టుకున్న మిశ్రమాన్ని వేసి చుట్టుకోవాలి. స్టీమర్ తీసుకొని ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. దీనికి చక్కటి డిప్పింగ్ సాస్ తయారు చేయటం కోసం ఒక మిక్సీ జార్లో పంచదార, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, చిల్లీ పేస్ట్, చిల్లీ సాస్, వెనిగర్, సాల్ట్ అన్నీ వేసుకొని పల్చటి సాస్ చేసుకొని స్టీమ్ అయిన వెజిటబుల్స్ స్ప్రింగ్ రోల్స్తో ఈ డిప్పింగ్ సాస్ని సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. మనం వంటల్లో రకరకాల పొళ్ళు వాడుతూ ఉంటాం. అయితే కొంచెం పొడి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. స్వీట్లలో యాలకులు పొడి చేసేటప్పుడు కొంచెం పంచదార వేసి పొడి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం గసగసాలు, మెంతులు, జీలకర్ర ఇలాంటివి కొంచెం పొడి చేసేటప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసి పొడి చేసుకుంటే కనుక తొందరగా పొడి అయిపోతుంది. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.